విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే ఎంతో మంది స్టూడెంట్స్ కలలను నెరవేర్చింది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి కాదండి, ఇండియా మొత్తానికి జార్జియా ఫేవరెట్ డెస్టినేషన్. Georgia's education was very nice. జార్జియాలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగలేదని, సేఫ్టీ సెక్యూరిటీ బాగలేదని ఇప్పటివరకు ఒక్క స్టూడెంట్ కూడా అనలేదు. మా దగ్గర 14 to 15 lakhs స్టార్టింగ్ నుంచి 25 to 30 lakhs లో ఎంబీబీఎస్ అయిపోయేలాగా ఓన్లీ కాలేజ్ ఫీస్ చెప్తున్నారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ సపరేట్. ఇండియాలో ఫ్రీ సీట్ మిస్ అయ్యాను, ఇండియాలో మేనేజ్మెంట్ సీట్ తీసుకుందాం అనుకున్న డబ్బులు లేవు అన్న వాళ్ళకి వియత్నాము. ఎవ్రీ సెమిస్టర్ కు ఇంతకంటే ఎక్కువ పే చేయించలేను, ఇంతే నా బడ్జెట్ అన్న వాళ్ళకు కూడా మా దగ్గర ఆప్షన్ ఉన్నది. Going to a foreign country changes you. You learn a lot of things. You learn a different culture. Bhagyalakshmi was their professionalism, the clarity, exact commitment. జార్జియాలో చదివిన డిగ్రీ ఉన్నదో అది యూకే డిగ్రీకి, ఇండియన్ డిగ్రీకి సరి సమానం. మా ఆఫీస్కు వచ్చిన తర్వాత జార్జియా కానీ ఏ కంట్రీ చూస్ చేసుకున్నాను, స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత మేము తీసుకున్నాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితమైన సంస్థ. ఇది దాదాపు 21 years ఎక్స్పీరియన్స్ ఉంది. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే ఎంతో మంది స్టూడెంట్స్ కలలను నెరవేర్చింది. అండ్ జార్జియా, వియత్నాం, ఉజ్బెకిస్తాన్ ఈ 3 countries కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తారు. అందులో జార్జియా నుంచి అక్కడ జియోమెడి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఒక డాక్టర్గా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి సూరత్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్లో సక్సెస్ఫుల్గా డాక్టర్గా కొనసాగుతున్న వాళ్ళ స్టూడెంట్ ఒకరు మనతో ఉన్నారు. ఆయన దాదాపు ఇప్పటి వరకు ఒక 137 సర్జరీస్ కూడా ఆయన చేయడం జరిగింది. సో ఇంకా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గొప్పతనం ఏంటో మనము ఇక్కడే తెలుసుకోవచ్చు. సో ఆ స్టూడెంట్తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో తెలుసుకుందాం జార్జియాలో జియోమెడిని వీళ్ళు ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ అక్కడ చదివి వచ్చిన సంజీవ్ మేనన్ ఆయన ఎక్స్పీరియన్స్ను కూడా తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ సంజీవ్, హౌ ఆర్ యూ డూయింగ్? Good, how are you? Good, thank you so much. And feeling so proud that you came from Georgia, and where you belongs from here in India? So I am from Kerala, but I was born and raised in Gujarat, so I'm a hybrid. Acha, acha. Yeah. Okay. So what was your experience in Georgia? Have you, in which year you studied there? And I went in the December of 2015, and Okay. It's been a long journey, but it was one of the best moments in my life, I feel. Going to a foreign country changes you. You learn a lot of things. You learn a different culture. You learn, because when I went, I was 17 years old. I was not even an adult. I didn't have voting rights. okay. And then now when I came back as a man, and I took my Indian heritage, and I learned a lot of European culture from there, which was quite astonishing for me. It was one of the best things of my life. ఓకే, నైస్, గుడ్ టు హియర్. సో ప్రసాద్ గారు, అంటే ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఒక 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు స్టూడెంట్స్, మిగతా అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది చూస్ చేసుకుంటారనమాట భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ త్రూ ఎంబీబీఎస్ చేయడానికి. అవునండి. మీకు గుర్తుందా సంజీవ్ మేనన్ మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి ఎలాంటి సిచ్యువేషన్లో అక్కడికి రావడం జరిగింది, అండ్ ఎందుకు జార్జియా చూస్ చేసుకున్నాడు అనే దానికి ఏం చెప్పాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి కాదండి, ఇండియా మొత్తానికి జార్జియా ఫేవరెట్ డెస్టినేషన్. ఈ మాట ఇప్పుడు కాదు, మీరు నా టీవీ షోస్ అన్ని కూడా గత 10-15 సంవత్సరాలుగా మా టీవీ షోస్ చూడొచ్చు. మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది జార్జియా? అవునవును. సో 10-15 సంవత్సరాలుగా ప్రతి షోలో కూడా టీవీ షోస్లో మన కంటిన్యూగా మా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే మాట, జార్జియా అనేది సేఫెస్ట్ కంట్రీ, అండ్ కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు అని చెప్పి నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే మాట చెప్తున్నా. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు, మా దగ్గరకు వచ్చి కావాల్సిన క్లారిటీ తీసుకుంటున్నారు. సో వాళ్ళు వెళ్ళి సక్సెస్ఫుల్గా అదే విధంగా చదువుతున్నారు, అదే విధంగా వస్తున్నారు, వీళ్ళతో డిగ్రీతో వస్తున్నారు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ లోపల ఎఫ్ఎంజీ పాస్ అవుతున్నారు. పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ కానీ, లేకపోతే పీజీ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ, ఇలా సక్సెస్ఫుల్ స్టోరీ. ఇది ఈ రోజు లేకపోతే ఈ సంవత్సరము, లాస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ చేసింది కాదు. సో ఈ విధంగా చాలామంది స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు కాబట్టి ఇది ఒక హిస్టరీ లాగా ఇట్లా ఉండిపోయింది. ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు. జార్జియా విషయంలో ఇప్పటి వరకు ట్రూలీ ఎవరు కూడా జార్జియాలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగలేదని, సేఫ్టీ సెక్యూరిటీ బాగలేదని, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగలేదని ఇప్పటివరకు ఒక్క స్టూడెంట్ కూడా అనలేదు. ఇది ట్రూ. కాదు, ఎవరైనా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మళ్ళీ మీ దగ్గరికి ఒక డాక్టర్గా తిరిగి వచ్చినప్పుడు ఒక మేనేజింగ్ డైరెక్టర్గా మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది?
సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. సో అసలు ఫైట్ వస్తారండి మీ దగ్గరికి ఎడ్యుకేషన్ 100% అయిపోయినాక? వస్తారండి. వాళ్ళు ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకున్న తర్వాత కన్వకేషన్ అప్పటి ఫోటోస్ నాకు షేర్ చేస్తారు. హ్మ్. తర్వాత ఎఫ్ఎంజీ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కోర్ షేర్ చేస్తారు. హ్మ్. చేసి మా దగ్గరకు వచ్చి ఆ సర్టిఫికేట్ తీసుకొనొచ్చి ఫస్ట్ మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుందాం. ఎందుకంటే ఆ రోజు మీరిచ్చిన కాన్ఫిడెన్స్, ఆ రోజు మీరిచ్చిన సజెషను జార్జియా విషయంలో ఎంబీబీఎస్ చేపిద్దాం అనుకున్నది మీరిచ్చిన సజెషన్‌కును ఇప్పటికి యాజ్ ఇట్ ఈస్‌గా మ్యాచ్ అవుతున్నది. మాకు ఇప్పటివరకు ఏదైతే 5-6 ఇయర్స్ ఆఫ్ స్టడీ పీరియడ్ ఉన్నదో ఎప్పుడు గూడా ఏ సందర్భంలో గూడా మేము ఎటువంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేదు. హ్మ్. వాళ్ళెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అసలు నాకు కాల్స్ రావడం మరి అంటే ప్రాబ్లమ్ ఉన్నది, బాగాలేదు అన్న కాల్స్ అసలే రావు. హ్మ్. ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా సందర్భంలో స్టేటస్‌లు చూసి విష్ చేయడము, బర్త్‌డేస్ గావచ్చు, వాళ్ళ బర్త్‌డేస్ కావచ్చు, ఇటువంటివి ఉంటాయి కానీ, హ్మ్. అక్కడ ప్రాబ్లమ్ ఉన్నది, అక్కడ స్టడీ బాగాలేదు, లేకపోతే అక్కడ ఇంకేదో ప్రాబ్లమ్ ఉన్నదన్న ఒ ఒక్క ఫోన్ కాల్ గూడా నేను ఇప్పటివరకు రిసీవ్ చేసుకోలే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో. ఓకే. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కొన్ని సందర్భాలలో ఏదన్నా కొంచెం చిన్న ఎందుకంటే మన ఇంట్లోనే అంత పర్ఫెక్ట్‌గా హ్మ్. ప్రతిరోజు ఉండకపోవచ్చు. హ్మ్. సో చిన్న చిన్న విషయాలలో తప్పించి అదర్‌వైజ్ వాళ్ళు ఆ! సేఫ్టీ, సెక్యూరిటీ, స్టేయింగ్ హ్మ్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటే టీచింగ్ మెథడాలజీ ఇవన్నీ కూడా సూపర్బ్‌గా ఓకే. ఉన్నది. ఇప్పటివరకు జార్జియాను బీట్ చేసే కంట్రీ దాదాపుగా రాలేదనే చెప్పవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ సంజీవ్ మీనన్ అయ్యారు కాబట్టి సో బెటర్ టు ఆస్క్ హిమ్. ఐ ఐ ఫీల్ లైక్ యూ హౌ మెనీ ఇయర్స్ యూ వర్ దేర్ అండ్ how was the education there and how did you get to know about the Bhagya Lakshmi services because so many services are there, educational services there. So did you remember those all things? So yeah, so it was a 6 year course. I was there for 6 years, and the difference was you have a lot of other service providers for this, but then the difference with Bhagya Lakshmi was their professionalism, the clarity, the exact commitment. This documentation has to be done at this particular time, and it would happen. There was no delays, there was no lag, there was no confusion. The major thing before you go to a different country is about the parents and the students are anxious about what it is going to be, how it is going to be. There is complete transparency from Bhagyalakshmi. So that was one of the best things which I felt in compared to other all service providers. Now in Georgia, the education was very, very nice. The reason particularly being is you have a lot of different countries to choose from nowadays, but then every country has its own culture, and that influences how you learn. Because, for example, in India, because we are a large population, we do not have, even though we become doctors, but we do not have the healing touch because we can't. There is a huge number of patients. But over there, because the population is quite small, each and every life is important, and you're taught that. That makes a huge difference, and that so it stays with you. That doesn't go away. So, and the other reason why I particularly chose Georgia was, and specifically University Geomedi, was because you have a lot of universities there as well. But then Geomedi was only directed towards medicine. It did not have any other branches. It was only focused on medicine. So I feel when you are focused only on one thing, the result is going to come off really good because you do not get diluted with other faculties or other members of the university. Even if your normal discussion is with your colleagues, it has to be related to medicine, and that influences you because after coming back, you have to clear a licensing exam, and that environment which you get in Geomedi is quite good. Second reason being the population is quite less in the sense each lecture or each group has only 10 to 15 students. So when you're interacting with the doctor, when you're interacting in your lecture, there is an individual attention. It's not like there are 100 people in the class and then you're just one among the crowd. That makes the difference. And I guess that is where Bhagyalakshmi stands out. It particularly chose Geomedi for this particular reason in order to provide better service. Okay. And what about the Bhagyalakshmi educational services? Are they be in touch after going there with the student? What happens is once you go there, you go on a visa basis and then you're supposed to convert it into a residence card. That journey is again it's completely in a different language. Bhagyalakshmi was very, very helpful. They guided us through. They had sent a person who would take all the students to the respected government buildings, get the documentation done, and after that, even after the first time you get the residence card, it's only for some quite number of years. I guess 1 year at my time period, and then you have to renew it again in the renewal process, which was after a year. You usually expect that the
consultancy service would forget about you by this point of time. But no, they themselves called us and they said, residence card is going to get expired now. You should start applying for it now. This is the time period. 45 days is quite good. So, there was a good follow-up as well. That is what makes you stand out. You can just send someone once, but then the follow-up is also very important. They also made sure and gave us different offers, like about how a lot of doctors from India and educational consultancies come and they teach us and prepare us for the foreign medical graduate exam, which is the most important exam for a doctor once you come back. So they gave us the guidance that you should start this from now. We have lectures over at this place. You can start attending them now and start your preparation early, so that you do not waste time after coming back from India, because the MBBS itself is of 6 years, and then you take time because of the government bodies and the documentation after coming back to India. So clearing it off quickly was one of the other aims of Bhagyalakshmi's consultancy. Okay. Did you get any help to write down this FMG exam? They had arranged an entire lecture from the doctors from India. They used to fly to Georgia, take lectures during our vacation months, for especially for students who were not coming back to India. So it was quite helpful from their end. Okay. Many students, after studying in other states, they like to be settled in other countries only. So you are working in Surat. So actually, what you wanted to become, you wanted to work there, or you wanted to settle here only? I am a very money-minded person. My logic was very simple. Yes, the lifestyle is excellent. A lot of my friends want to settle over there. They're in the pipeline of settling over there. Some of them have settled in US. They have cleared USMLE. Two of my friends have cleared the United States medical licensing exam and are into internal medicine. One is into family medicine. They are doing the residency programs there. Some of my other friends are in the UK medical healthcare system, and they are going through that journey. My mind was quite simple. Since I'm a first generation doctor, it is quite difficult for me to decide what path I want to take into. I also had to keep in consideration about taking care of my family. So I decided to coming back to India was the best choice, most better financial decision. Secondly, because I do not just work in a clinic of hair transplant and aesthetic medicine, where I get the niche part of medicine, no life, no life threatening diseases, no stress. That was my another aim. Okay. After becoming a doctor, you need to have a work life balance as well. So that's what I get to do Botox, I get to do fillers and everything, which is quite nice. And then in my private practice, which is there, is also quite going well. And if I would have done the same thing in Georgia, the number of patients you can interact with is less. You're getting the point. Once you start practicing, not in the aspects of learning. So in order to make money, I think it is better to come to India. అయ్యా ఓకే నైస్. సో ప్రసాద్ గారు, అంటే జార్జియాలో చదివి తర్వాత ఇక్కడ ఇండియా అంటే వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలనే దానికి సంబంధించి మీ సజెషన్స్ ఏమైనా తీసుకుంటారా? మిమ్మల్ని అడుగుతారా? మీరేమన్నా వాళ్ళకి చెప్పడం జరుగుతుందా? ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అయ్యే టైంలో వాళ్ళకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఉన్న ఏవైతే అనుకుంటారో, సో అవి ఇయర్ బై ఇయర్ చేంజ్ అవ్వచ్చండి. మేము ఏది చెప్పినా కానీ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ సీనియర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, తర్వాత మా ద్వారా మేము కొన్ని విషయాలు చెప్తాము. సో ఇండియన్ డాక్టర్స్ని అక్కడ టీచింగ్ కోచింగ్ గురించి పంపిస్తాం కదా, ఎఫ్ఎంజీ గురించి. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఇప్పుడు వాళ్ళు ఇయర్ బై ఇయర్ వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మేము స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నా కానీ మన ఇండియన్ డాక్టర్స్ తోటి డైలీ క్లాసెస్, ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయించడము, తర్వాత ఇండియన్ డాక్టర్స్ని అక్కడ పంపించి ఎఫ్ఎంజీ కోచింగ్ ఇచ్చే క్రమంలో వాళ్ళ డిస్కషన్స్లో, వాళ్ళ ఇంటరాక్షన్లో వాళ్ళు చేంజెస్ అన్నీ జరుగుతుంటాయి. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇప్పుడు క్లినికల్ అబ్జర్వర్షిప్ మేము కండక్ట్ చేస్తాం కిమ్స్ హాస్పిటల్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే అనుకున్నారో, మేము పీజీ పీడియాట్రిషియన్ అవుదాం, లేకపోతే గైనకాలజిస్ట్ అవుదాం, ఆర్థోపెడిక్ అవుదాం అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు ఒరిజినల్గా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, గైనకాలజీ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందని చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. సో ఈ డాక్టర్ అయితే, ఈ స్పెషలైజేషన్ అయితే బాగుంటుంది, ఈ స్పెషలైజేషన్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అయిన అవకాశాలు సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో చాలా ఉన్నాయి. డాక్టర్గా జాయిన్ అవ్వకన్నా ముందు ఆలోచన, జాయిన్ అయిన తర్వాత ఆలోచన కూడా మారిపోతూ ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వాళ్ళ సీనియర్స్ అందరూ ఏ విధంగా డిసిషన్స్ తీసుకుంటున్నారు మెయిన్గా. ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళు పాస్ అవుట్ అయ్యే వరకు 5 బ్యాచెస్ పాస్ అవుట్ అయిపోతాయి.
సో వాళ్ళు ఇమ్మీడియట్ సీనియర్స్ ఏ విధంగా డిసిషన్ తీసుకున్నారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, వీళ్ళందరూ కూడా వీళ్ళ కళ్ళ ముందు పాస్ అవుట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఆ స్టూడెంట్స్ ఎలా ఇండియాలో సెటిల్ అవుతున్నారా, ఎఫ్ఎంజీ రాసి పీజీ చేస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, ఇంటర్నేషనల్ లెవెల్లో యూకే ఎంఎల్ఏ కావచ్చు, యూఎస్ ఎంఎల్ఏ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియన్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే న్యూజిలాండ్ కావచ్చు, ఇటువంటి ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేద్దాం అనుకుంటున్నారా. సో వీళ్ళందరూ కూడా ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా ఒకటే యూనివర్సిటీ నుంచి బయట పాస్ అవుట్ అయ్యారు కాబట్టి వీళ్ళకు సీనియర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వీళ్ళకి నోట్ అవుతాయి. సో వాళ్ళు ఏ విధంగా ఫాలో అయ్యారు, ఏ విధంగా కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ ఏ కంట్రీని చూస్ చేసుకున్నారు, ఏ కంట్రీ మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది అన్న అవగాహన వీళ్ళకు ఈ డ్యూరింగ్ 6 ఇయర్స్ ఆఫ్ స్టడీ పీరియడ్లో వీళ్ళకి అర్థమైపోతుంది. సో ఫస్ట్ వీళ్ళు వచ్చే అంటే మా దగ్గర జాయిన్ అయ్యే కన్నా ముందు మా అమ్మాయిని ఒక గైనకాలజిస్ట్ డాక్టర్గా చూద్దాం అనుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో వాళ్ళ మైండ్ చేంజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ క్లినికల్ అబ్జర్వర్షిప్ కావచ్చు, ఇతరత్ర కారణాలు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ 17 ఇయర్స్ +2 పాస్ అయిపోయి బైపీసీ పాస్ అయిన తర్వాత వాళ్ళకి అప్పటి వరకు డాక్టర్ అంటే ఏంటిది, స్పెషలైజేషన్స్ అంటే ఏంటిది, ఏ స్పెషలైజేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది, ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది, పీజీ చేయడానికి ఇండియాలో అవకాశం ఎంత ఉన్నది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ఉన్నదన్న దాని మీద అవగాహన చాలా తక్కువ ఉంటుంది. మేము ఎంత చెప్పినా అని అప్పటి వరకే వాళ్ళు వింటారు. తర్వాత రియల్ టైంలో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు వాళ్ళకి రియల్గా ఏం చేయాలన్న విషయం అర్థమవుతుంది. సో కాబట్టి మా గైడెన్స్ అనేది వాళ్ళు వెళ్తున్న దారిలో ఇంకా ప్రోత్సాహం ఇస్తుంది, అంతే తప్పించి అది కాదు ఇది చెయ్యి అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెటప్ అదే, నేను ఈ డాక్టర్గా స్థిరపడాలనుకున్నప్పుడు వాళ్ళు అదే డాక్టర్గా స్థిరపడతారు. దానికి సంబంధించిన సపోర్టు, దానికి సంబంధించిన గైడెన్స్ మాకున్న అనుభవంతో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. Okay. Yes, Sanjeev, you were just 17 because all students will be 17 only when they go for MBBS in abroad. So, and sometimes being away from the parents, you miss your parents there. And this education is also stressful education. MBBS is not like other subjects. So, have you ever missed your parents? What was the emotional condition to the students there being away from the parents? And have you ever came again back to meet your parents, or else they would come? Is any options are there to come there in between? Most of the patients also speak English, so the interaction with the patient is not that difficult that you would miss out on the clinical exposure. Yes, there would be some old patients who cannot speak English, but we'll always have a translator for that. Okay. And coming back to the aspect of missing home, yes, everybody misses home and they would want to come back. The flights are very frequent, it's very convenient, it's just hardly 5 hours. And again, the consultancy service was very sweet enough to even have random events where they could bring your parents in for some events like that, especially for graduation. It's very much possible. They help with the entire visa procedure as well, so that's not anything difficult at all. And what about the food? The food, it's very different. It's very much more on the blander side, like in any European food. But everything is available. You have a lot of Indian stores over there, so you will even get kurkure if you want. It's not difficult at all. That is another reason why it is very important which consultancy service you choose. Bhagyalakshmi does not just choose randomly. It also filters out the student, the kind of life they have been through, and then they try to put them in the same group so that they're it's convenient for them. You do not want to mix a different ideology student with each other, and that causes problems. So they're very comfortable and they're very nice with that. They would arrange it in very sweet manner. And yes, it is very much normal to have some disagreements and everything, and it is very easily managed by the consultancy because you have a mediator. Okay, and you have someone elder to you who can easily manage the situation and de-escalate it. And it's not difficult at all. University is also quite fine. What happens is your surrounding matters. So that's why when you choose Georgia, you inculcate their culture, and they are very patient. Those people won't even honk in the traffic. Okay. Yeah, so you imbibe all of that, and then you learn how to be patient, how to be more mature, more peaceful. That is what you learn. Okay. What is the Georgian people opinion on Indians there? They love us. They watch our Indian serials dubbed in Georgian and Russian. Oh. Yeah, the moment you join, you reach Georgia, you sit in a taxi. The first question the taxi guy is going to ask you, Indian, and then they'll be like, Jimmy, Raj Kapoor. So that is the first thing they'll ask. Okay. Yeah, so they're very much into our Indian cinema and our Indian food. There is a lot of Indian cultural events happening over there. You have a lot of Georgians who learn Indian classical,
arts like Bharatnatyam and songs. A lot of Bollywood songs are also being shot over there. So it's very much Indian friendly. Yeah, I feel it is very much important that you always should learn the language of the place you are, because one, you can interact with the people better, and two, if you are wanting to be a good medical student, I think language should not be a barrier for you. You should learn the language so that you can interact with the patient even much more. For example, I am from Gujarat. If I come to Hyderabad, it is very much important that I learn Telugu and I learn to talk to the patient. Otherwise, I am missing out. There is no loss for me other than missing out on the patient. నైస్ గుడ్ పాయింట్. సో అంటే ఎక్కువగా తెలుగు అబ్బాయిలు వెళ్తూ ఉంటారా, అమ్మాయిలు కూడా వెళ్తూ ఉంటారా అండి విదేశాల్లో చదవడానికి? అండ్ వాట్ అబౌట్ ద జార్జియా, అక్కడికి అమ్మాయిలు ఎక్కువగా వెళ్తూ ఉంటారా? ఒకవేళ వెళ్తే ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు? మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటారా చూసుకోవడానికి అక్కడ స్టూడెంట్స్ని? సో ఎంబీబీఎస్ జార్జియా అనే కాదండి, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అమ్మాయిలు ఎక్కువ వెళ్తుంటారు. అంటే 65 అరౌండ్ 60-65% అమ్మాయిలు ఉంటారు, గర్ల్స్ ఉంటారు. అండ్ 30-35% బాయ్స్ ఉంటారు. అంటే ఇన్ జనరల్గా చెప్తున్నా 60-40 రేషియో వేసుకోవచ్చు. 60 గర్ల్స్ 40 బాయ్స్ చేసుకోవచ్చు. సో అంటే మాది రిజిస్టర్డ్ కంపెనీ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ కంట్రీ తోటి వర్క్ చేసినా కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ అన్ని చూసుకొని అక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అనే సేమ్ నేమ్ తోటి జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు కూడా అక్కడ ఉంటారు. సో ఏ టైంకు ఏ ఫుడ్ ఇస్తున్నామో కూడా మా దగ్గర ఇది ఎవ్రీ డే మాకు వాట్సాప్లో రికార్డు కూడా వస్తుంది. సో దాని ఫొటోస్, దాని ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తారు. సో మేము ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ మేము ప్రమోట్ చేసినా కానీ అక్కడ ఆంధ్ర ఫుడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, అదేవిధంగా అక్కడ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ అండ్ డిన్నర్, వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్, నాన్ వెజ్ తీసుకునే వరకు వీక్లీ 3-5 టైమ్స్ నాన్ వెజ్, సండే కంపల్సరీ బిర్యానీ, ఇలా సిస్టమేటిక్గా మెనూ మేనేజ్ చేస్తాం. సో వాళ్ళకు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్, అంటే మా ఆఫీస్కు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు జార్జియా చూస్ చేసుకున్న తర్వాత, జార్జియా కానీ ఏ కంట్రీ చూస్ చేసుకున్నాను, స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎప్పుడు నన్ను వాళ్ళందరూ కూడా మాతోటి ఇంట్రాక్షన్లో ఉంటారు. సో ఈవెన్ అయిపోయిన తర్వాత కూడా మాతోటి కమ్యూనికేషన్లో ఉంటారు. సో ఆ ఎఫెక్షన్, ఎమోషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా ద్వారా వెళ్ళారు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా అందరూ కూడా ఇది ఉంటుందండి. సో అందుకనే ఈ ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావడానికి కూడా అదే ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఒక అనుభూతి. అంటే స్టూడెంట్స్ అక్కడ డాక్టర్ చదివొచ్చిన తర్వాత మాతో పాటు వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకుంటే, వాళ్ళ సర్టిఫికేట్ తోటి ఫోటో దిగితే, సో మా వల్ల ఇంతమంది డాక్టర్ అవుతున్నారు అన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఎనర్జీని ఇస్తుంది మాకు. ఇటువంటి స్టూడెంట్స్ని ఎక్కువ మందిని, చాలా మందిని పంపించి డాక్టర్స్గా ఎవరైతే ఈ కాంపిటీషన్లో ఎందుకంటే 26 lakhs స్టూడెంట్స్ ఈసారి ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామని నీట్ రాయడము, 70,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము. సో ఈ కాంపిటీషన్లో సీట్స్ రాకపోవడము, లాంగ్ టర్మ్ 2 లాంగ్ టర్మ్, అలా ఎన్ని లాంగ్ టర్మ్ చేసినా కానీ వస్తుందన్న గ్యారంటీ ఉండకపోవడము, దానివల్ల డిసప్పాయింట్ అవ్వడము, లేదా డాక్టర్ అవుదాం అనుకున్న కళను కంప్లీట్గా వదిలేసుకొని ఏదో కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్ఓ, బిహెచ్ఎంఎస్ఓ, బిఏఎంఎస్ఓ, లేకపోతే అగ్రికల్చర్ బిఎస్ఓ కాంప్రమైజ్ చేయడము. అది కాకుండా అతి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ అబ్రాడ్లో వాళ్ళకు, అంటే మా దగ్గర రేంజ్ కూడా అలానే ఉందండి. మేము చూస్ చేసుకున్న కంట్రీస్లో రేంజ్ కూడా అతి తక్కువ బడ్జెట్ నుంచి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్, అంటే అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి రేంజ్, అంటే మా దగ్గర 14-15 lakhs స్టార్టింగ్ నుంచి 25-30 lakhsలో ఎంబీబీఎస్ అయిపోయేలాగా. ఓన్లీ కాలేజ్ ఫీజు చెప్తున్నాను నేను, ట్యూషన్ ఫీజు మాత్రమే, ఫుడ్ అండ్ అకామిడేషన్ సపరేట్. సో 14-15 లక్షలు అంటే ఇక్కడ ఫీజులో, ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో సగం ఫీజు కూడా కాదు, టోటల్ అయిపోతుంది. సో అంత తక్కువ బడ్జెట్ నుంచి ఎవరెవరికి ఏ రిక్వైర్మెంట్, అంటే ఇప్పుడు వాళ్ళకు యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ప్రూవెన్ డెస్టినేషన్ కావాలి అంటే జార్జియా సజెస్ట్ చేయడం, లేదు ఇండియా లాంటి వాతావరణం కావాలి, ఇండియాలో ఫ్రీ సీట్ మిస్ అయ్యాను, ఇండియాలో మేనేజ్మెంట్ సీట్ తీసుకుందాం అనుకున్న డబ్బులు లేవు అన్న వాళ్ళకు వియత్నాము, అతి తక్కువ బడ్జెట్లో ఏషియా కాంటినెంట్లో ఉన్న కంట్రీ కావాలి, అతి తక్కువ బడ్జెట్లో. అందరి దగ్గర సేమ్ బడ్జెట్ ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళకు అంటే వాళ్ళు ఇంకా వేరే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి మ్యారేజెస్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో కమిట్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ ఇంతకంటే నేను ఎక్కువ బడ్జెట్ కేటాయించలేను, ఎవ్రీ సెమిస్టర్కు ఇంతకంటే ఎక్కువ పే చేయించలేను, ఇంతే నా బడ్జెట్ అన్న వాళ్ళకు కూడా మా దగ్గర ఆప్షన్ ఉన్నది. సో అన్ని రకాల వైడ్ రేంజ్ ఆఫ్ కంట్రీస్, వైడ్ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్లో
అంటే మా దగ్గర ఉన్నంత బడ్జెట్లో ఇంకెక్కడ కూడా మీకు మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. అతి తక్కువలో ది బెస్ట్ అండ్ ది బెస్ట్ ఓవరాల్ బెస్ట్ అన్ని విషయాలలో మేము ఇది ఉన్నాం. సో మేము చూస్ చేసుకున్న కంట్రీస్ అలానే ఉన్నాయి. మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ కూడా ది బెస్ట్ లోయెస్ట్. మా టార్గెట్ ఎప్పటికి రీసెర్చ్ కూడా ది బెస్ట్ ఉండాలి, లోయెస్ట్ ఉండాలి. అందరూ కూడా అదే విధంగా ఆలోచిస్తారు కదా. సో మనం ఒకసారి ఆ కంట్రీ గురించి యూనివర్సిటీ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత కూడా ఇది వీళ్ళు చెప్పిన దానికి జరుగుతున్న దానికి 100% వాస్తవం ఉందని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోవడం ఓకే. జరుగుతుంది. ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది నెంబర్ 1 కన్సల్టెన్సీ అని ఖచ్చితంగా చెప్పగలను. అందులో జార్జియా విషయంలో తీసుకుంటే జార్జియాను మన తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రొడ్యూస్ చేసిన కన్సల్టెన్సీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఓన్లీ జార్జియాకు మాత్రమే ఎఫ్ఎంజీ పాస్ అయిన స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, ఇక్కడ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ జార్జియా నుంచి, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ జార్జియా నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సొంతం. ఈ క్లెయిమ్ అనేది నేను వేరే కంట్రీలో చేసుకునే అధికారం అవసరం ఏది లేదు. ఇప్పుడు సపోజ్ రష్యా కావచ్చు, కజకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇంకా కిర్గిస్తాన్ కావచ్చు, ఇంకా వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్కు వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ జార్జియా కంట్రీ విషయంలో మాత్రం ఇంట్రడ్యూస్ చేసింది, సక్సెస్ఫుల్గా పాస్ అయిన బ్యాచెస్ని తీసుకొచ్చింది మాత్రం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని క్లెయిమ్ చేసుకోగలను ఖచ్చితంగా. ఇదే జార్జియా నుంచి మంచి మంచి యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడము, ఎక్స్క్లూజివ్ పార్ట్నర్గా ఎక్స్క్లూజివ్ రిప్రజెంటేటివ్ కూడా మేము ఉన్నాం. Good to hear. And yeah, Sanjeev. And practicals are most important. And education method. How is your education method there when you studied? And what about the practicals? How they teaching professors going to help you there in practicals? So I was very lucky in that aspect that I had the experience of both the education system, because a system is said that you study MBBS in Georgia. I was doing my internship in Bharuch Civil Hospital. It's a small town in Gujarat. So when I was in Georgia, what I noticed was it is a very paperless education system. There is a lot more interactive sessions, more of presentation, more of interaction with the technologies which are lately, which are in the advanced. We had an anatomy table, we had all the specimens laid out and everything, and we had workshops which were quite active. We had laparoscopic workshops within the second and third year, and I'm talking about in 2016 and 17. You have laparoscopic workshops in India in post-graduation. And it's very interactive because again in second year onwards you start going to the hospitals where it's just you, the doctor and the patient. You are learning in the OPD, not in a lecture room. You have the similar kind of setup in India, but then the sheer number of volume, the lack of infrastructure makes the student very much disinterested. Okay. When you're studying in Georgia, while you're studying in the lecture, you are given free snacks, you're given coffee, you're taken care of while you're teaching. Okay. When you're being taught. But that's not the case in India. Okay. And I mention this specifically is because when I was doing my internship, I was witnessing how the education system is drastically different. There is politics, there is pressure, which is all unnecessary, which does not even make sense. But we fight over it. And it is more in India, it's more about, you need to complete these assignments, you need to have this paperwork in check. But what knowledge you have is lacking. I have seen a lot of students not even knowing what a basic bar graph is in India. Knowledge you have is lacking. I have seen a lot of students not even knowing what a basic bar graph is in India. So that says a lot about how the difference of education is. Okay. Yeah, coming to the settle in Surat as a hair transplant clinic, and you are a OTT doctor over there. So did you find to get a job or in India? Did you find any challengings No, to prove in as a fact, doctor? I was very lucky in this aspect because for preparing for my FMG, I was living in Lucknow with my friend, and even though it was quite easy, like as soon as I graduated, I was offered job in Chandan Hospital in Lucknow, which is a very good hospital. But then I wanted to come back to Surat, and the moment I got my permanent license, I joined within the next 10 days, I think. So you didn't get any gap between in No, between. I did not take Immediately any you gap. got a job. Yeah, especially getting in this niche
it's difficult, but it was not an issue at all. Most of the biggest myth is that in Indians, and in fact even the students who go over there, is that there must be something different. You know, Indian medical students are much more superior. They know much because they cleared the SET exam. That is not the case. What makes a difference when you go to a foreign medical graduate, medical student education is you are not assessed on the basis of an engineering exam. If you look at it, NEET UG, I feel is an engineering exam. You have physics, you have chemistry, one subject of biology. Okay, what do you have in engineering exam? You have physics, Yeah. chemistry, maths. So just on the basis of one subject, you are being assessed that whether are you a good doctor or you're eligible to become a good doctor or not. And the quality of the doctors which you get after clearing FMG is quite different because you're assessed for 19 subjects of the entire MBBS. So the doctors which come out, they are much more, refined in that aspect. So I have even noticed that the corporate hospitals prefers FMGE because of this particular reason that they have cleared an FMG exam even before started to, work. Okay. So many students inspire watching your video now. You having an experience in Geomedi. Yeah. So what do you say to the students whoever wants to study in abroad, complete their MBBS in abroad? And what do you say about the Geomedi particularly? All right. So first of all, do not forget your roots. Always be humble, be willing to learn, and start early. All right. Do not waste time because once you're in Georgia, it's a very different shift. You have the entire world to your reach. You can sit at your hostel room and just spend time scrolling through Instagram, or you can start learning and fall in love with medicine. So be patient, be humble, and keep learning. And Geomed in particular, you love the place. I have seen the place grow because the university started and then it just kept on growing. The infrastructure each year they kept getting better. They have their own private hospital now. So there is nothing that you have to outsource or you have to go somewhere else. It's all in-house around the same area. And the staff is very, very friendly. There is no politics which you have in usual Indian medical education system for even for passing small exams of the class. It is very transparent, very clear, and if you work hard enough, they would appreciate it. What was your doubts when you joined there, when you went there as a student, and what is the clarity you got finally? So to be honest, I didn't even hear of the country called Georgia before joining Bhagyalakshmi Consultancy. So they guided me through like what the country is. And I had this doubt ki whether if this is major doubt of every student is the degree valid? Yes, it is valid. Geomedi is the only college which has got a specific certification which assures the quality of education all over the world, and that is from a German body. Other thing what you have is like how is the life gonna be? What about the hostel situation? What about the food situation? It is all sorted. There is nothing much to worry. You just have to pack your bags and you just have to go. You can live in a hostel, you can rent out an apartment. That is the another good thing about the consultancy service. They also helped us finding an apartment for people who do not wanted to live in a hostel because of after a certain time period you can start working. And if the hours of the curfew makes an issue for you, they also help you with finding an apartment and everything. And it's very simple. Life is easier over there, I feel sometimes. Okay. Nice. Great to hear about your experience and wish you good luck, Sanjay Menon. And finally, Prasad గారు ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉన్నారో ఎంబీబీఎస్ అక్కడికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఫైనల్గా జార్జియాలో ఈ జియోమెడి యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ డిసప్పాయింట్ కాకుండా, ఎందుకంటే ఇది స్టూడెంట్స్ మిస్టేక్ కాదు. ఎందుకంటే 26 lakhs ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు. లాస్ట్ టైం 25, 24, 25 lakhs, ఈ ఇయర్ 26 lakhs. ఈ నెంబర్ అనేది తగ్గదు, ఈ కాంపిటీషన్ తగ్గదు. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. సో కంపల్సరీ అంటే డాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకు ఈ ఏదైతే నీట్ ర్యాంకులు ఉన్నది ఇది పారామీటర్ కాకపోవచ్చు. ఇక్కడ సీట్ దొరకనంత మాత్రాన మీరు కాంప్రమైజ్ అయిపోయి మీ కలనాగా ఉంచకుండా మీరు ఒక మంచి కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అవ్వండి. ఎవరు ఏ కంట్రీని ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ని పంపించి సక్సెస్ఫుల్ డాక్టర్గా తిరిగి వచ్చేలా దోహదపడ్డారు, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి.
చేసుకొని ఒకసారి అప్రోచ్ అవుతే మీకు అంటే మీరు అనుకున్న డాక్టర్ ప్రొఫెషన్ అనేది మీ దగ్గర ఉంటుంది, మీ డిసిగ్నేషన్లో డాక్టర్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా జార్జియాని ఫస్ట్ మేము పంపించిన బ్యాచ్ నుంచి ఇప్పటివరకు కూడా జార్జియా విషయంలో ఏ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటివరకు రిమార్క్ రాలేదు. ఎందుకంటే జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యింది. డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల రీచ్ కావచ్చు, ఇంతకంటే ఏం కావాలి. సో దాంతోపాటు ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ బయటి కంట్రీలో చదివిన తర్వాత ఇండియాలో వ్యాలిడ్ అవుతున్నదా లేదా, అది లేకపోతే అసలు చదివిన చదువు కానీ స్పెండ్ చేసిన మనకి కానీ మీనింగ్ లేదు. సో అందులో భాగంగా మన ఏదైతే ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ఉందో వాళ్ళు ఒక రివైజ్డ్ అడ్వైజరీ రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్, ఏదైతే మన ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదువుతున్న స్టూడెంట్స్ కానీ మన ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ మెడికల్ కమిషన్. సో విత్ రెఫరెన్స్ టు నేషనల్ మెడికల్ కమిషన్ మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ఒక రివైజ్డ్ అడ్వైజరీ మన స్టూడెంట్స్ కోసం వాళ్ళు వెబ్సైట్లో, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అందులో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే జార్జియాలో 6 years ఆఫ్ డిగ్రీ, 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. ఈ 6 years లోపల ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం జార్జియాలో చదివిన ఏదైతే డిగ్రీ ఉన్నదో అది యూకే డిగ్రీకి ఇండియన్ డిగ్రీకి సరి సమానం. ఎంబీబీఎస్ అనేది యూకే ఎంబీబీఎస్కు, తర్వాత ఇండియన్ ఎంబీబీఎస్కు సరి సమానం. ఏదైతే 2021 November 18th నాడు గెజెట్ మన నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు అది ఇచ్చారో, అది ఎన్ఎంసీలో పెట్టారో, సో దానికి అనుగుణంగా 4A 1 2 3 4 అంటే కోర్స్ డ్యూరేషన్ 54 months అండ్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, అండ్ మన దగ్గర ఉన్న షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ అంటే 4B, ఇది అన్ని 4A 1 2 3 4 ఇండియా లాగా చదవమని చెప్పడము. తర్వాత 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ అని చెప్పి ఒక 4B అనేది స్పెషల్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ జార్జియా వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ NCEQలో మనము ఫస్ట్ స్టూడెంట్ వెళ్ళే కన్నా ముందే వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి. ఎవ్రీ సెమిస్టర్, ఎవ్రీ ఇయర్ కూడా ఈ NCEQలో స్టూడెంట్స్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా వాళ్ళు రికార్డ్ అవుతాయి. సో అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా అక్కడ నుంచి జస్టిస్ హౌస్ నుంచి వీళ్ళది అపోస్టల్ అయి డిగ్రీ వస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ జార్జియా. సో దానికి జార్జియాలో చదవడం వల్ల సపరేట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇది ఏదైతే ఈ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ రిజిస్టర్డ్ కావాలన్నో అది క్వాలిఫై చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ ప్రాక్టీస్ చేయడానికి కూడా జార్జియా మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావచ్చు అలో చేస్తుంది. కాబట్టి 4A 1 2 3 4 4B అనేది 100% అప్లికేబుల్ అని మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ఆల్రెడీ నిర్ధారించింది. కాబట్టి స్టూడెంట్స్ ఎటువంటి అపోహలకు ఇది కాకుండా డైరెక్ట్ వెళ్ళి చదువుకోవచ్చు, వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. 6 years తర్వాత ఈవెన్ ఎవరైనా స్టూడెంట్స్కి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాకు మెయిల్ పెడితే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. సో మన డిగ్రీ 6 yearsలో అయిపోతుందా, అయిపోయిన తర్వాత మనం ఇండియాకి వచ్చి FMG రాసుకోవచ్చు అన్న దాని మీద చాలామంది మెయిల్స్ పంపించడం జరిగింది. వాళ్ళకు పాజిటివ్ రిప్లై వచ్చింది. పాజిటివ్ రిప్లై వచ్చిన తర్వాత వాళ్ళు చూస్ చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళి చదువుతున్నారు. సో జార్జియా అనేది వ్యాలిడిటీ విషయంలో ది బెస్ట్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకోటి ఏంది, మనకు వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా అంటే మిగిలిన అన్ని కంట్రీస్తో పోలితే జార్జియాలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది. సో అందుకనే జార్జియాలో చదివిన వాళ్ళు ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ పీజీలు కానీ ప్రాక్టీస్ కానీ చేస్తున్నారు. సో అదన్నీ కూడా నేను ఒక్కడిని మాట్లాడడం కాదు, విత్ రెఫరెన్స్తో సహా నా ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయిన స్టూడెంట్స్ తోటి నేను ప్రతి షోలో కూడా దాదాపుగా వీలైనంత వరకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే సో దట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అంటే ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూనివర్సిటీ జియోమెడీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి వీళ్ళు నేను చెప్పినట్టు వీళ్ళు డైల్యూట్ కారు. వేరే స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ కావచ్చు, లేకపోతే వేరే ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ కావచ్చు, ఇది ఉండకుండా ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ తోటి వీళ్ళకి ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ షేర్ అవుతుంది. వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కాలేజీలో ఉండవచ్చు కావచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ షేర్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ జియోమెడీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ జియోమెడీ నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవ్డ్తో పాటు ECFMGUSA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్, ఈ మన www.ms.org స్పాన్సర్ నోట్లో ఉండడంతో పాటు
జనరల్ మెడికల్ కౌన్సిల్ కూడా రిజిస్టర్ అయి ఉన్నది. కాబట్టి యూనివర్సిటీ జియోమెడీలో చదవడం వల్ల ఇటు ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ డిగ్రీ స్టూడెంట్స్ ఖచ్చితంగా వస్తుంది. సో యూనివర్సిటీ జియోమెడీలో 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ అయి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీలో ఈచ్ అండ్ ఎవ్రీ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డి ప్రొఫెసర్. సో పిహెచ్డి ప్రొఫెసర్ లేకపోతే మెరిన్ పిట్స్ కాల్వ ఎవరైతే రెక్టార్ ఉన్నారో వాళ్ళు అసలు అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకు టీచింగ్ అలా అదే వాళ్ళు రిక్రూట్ కూడా చేసుకోరు. సో దాంతోపాటు ఓన్లీ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడిటేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ జర్మనీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇన్ని రకాలుగా ఉన్నది. ఫీజు కూడా చాలా తక్కువ, $2,750 అంటే అది అరౌండ్ 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా, అరౌండ్ 30 lakhs ± 1 or 2 lakhs టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో కంప్లీట్ చేసుకునే అవకాశం యూనివర్సిటీ జియోమెడీలో చదవడం వల్ల. సో ఎవరైనా అడ్మిషన్ యూనివర్సిటీ జియోమెడీలో తీసుకుందాం అనుకుంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పంజాగుట్ట సోమాజోడ సర్కిల్లో మీరు 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఎనీ టైమ్, ఈవెన్ సండేస్ కూడా మాది ఓపెన్ ఉంటుంది. సో వచ్చి సంప్రదిస్తే కావాల్సిన డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్, వీసా, ట్రాన్స్పోర్టేషన్, అక్కడ చదువుతున్నప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకొని అయిపోయేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్, Thank you so much. విష్ యూ గుడ్ లక్. యా.